ఇప్పుడు ఈ కీర్తన ఇచ్చిన వారు ఎవరు? ఈ కీర్తన ధరించినటువంటి వారులైనా మన యొక్క అర్జునుడు ఈనాడు మనకు 30,000 రూపాయలు ఇచ్చి 2 కీర్తనలు ఆడకొక పుల్లు బాటలు చెప్పి పూజ సామాన్ ఇప్పించి ఈనాడు మనకు ఆటకొక తెల్లగలు పెట్టి చెప్పి మన యొక్క అర్జునుడైనా కానీ 2 కీర్తనలు జరిపిస్తున్నారు. మనకు అర్జునుడు కొనియాడు ఎల్లుండి గ్రామ పెద్దవంతుడిగా చెప్పద వినరా ఇలా ఏం చేస్తున్నారు? ఇక్కడ చిందు యక్షగానం ఓ చిందు భాగవతం చిందు భాగవతం అంటారు. మరి భాగవతం గుడ్డెలయ్యా భాగవతుడు గుడ్డెలుడు కాదు భాగవతము చిందు ఏం భాగవతుడు ఇవల్ల ఏం భాగవతం అంటావా? వీర అభిమాన్య చరిత్ర. మరి ఎవరెవరు కూర్చుతారు? ఎవరెవరు వస్తారు? ఏమరా ఇది ఏందంటున్నావు? ఇది శిరపుట్టవు. ముందు బాలకృష్ణుడు బాలకృష్ణుడు అదేంటది ఇప్పుడు ఇవి పెన్నుందే
అప్పుడు పత్తి పెన్నులు ఉండే అయితే సిర పోసి సిర పుట్టి అది సిర పుట్టి ఆ బుట్లకి వెళ్ళి నింపుకుంటున్నావు నింపుతున్నా మరి సిర బుట్లకి వెళ్ళి అది అది సిప్పించుకుంటున్నా ముఖం మీద పడుతుంది అది నీ ముఖం మీద పడుతుంది అక్కడ సిరపుడి కాకపోతే అన్ని ముఖం మీద పడతా అని చెప్తున్నా అది పంటది అడుగుతుంది అదే మరి పంటలేదు ఏడాడుతుంది ఇప్పుడు మీదకి వచ్చింది బాలకృష్ణుడు రంభ ఊర్వశి అంటే అదేంటి ఊర్వశి మేనక తిలోత్తమ అయితే బలరామమూర్తిగా మళ్ళా ఇలా బలరామమూర్తి రేవతి దొరసాని శశిరేఖ 79 అభిమాన్యుడు 3 సుభద్ర 2 ఘటోత్కచుడు 1 శ్రీకృష్ణుడు 0 వీళ్ళందరూ వస్తారు. అబ్బా 73 చెల్లి ఇలా సున్నలో పడితే సున్నా పడి ఇలా చెప్తే 3 3 ఇట్లా 3 3 3 6 6 6 18 అవుతున్నాయి. అరే బుద్ధి మంచిగా బుద్ధి అక్కడ కూర్చుండిపో అవని మరి ఎవరి ఆజ్ఞ తీసుకున్నావు ఇక్కడైనా మన వీడియోస్ మా గ్రామస్తులు గ్రామ పెద్ద మనుషులు ఆజ్ఞ తీసుకున్నాను. వీడిస్ నంబర్ అయినా పెద్ద మనుషులు మన గ్రామ సర్పంచ్ మన ఉప సర్పంచ్ మరి గ్రామ మెంబర్సులు అందరూ ఈ జాతి తీసుకున్నా. కానీ ఇవల్ల ఈ ఆట ఎవరు ఆడిపిస్తున్నట్టువా మహారాజులు ఆది జామవంతులైన గాని మహారాజు ప్రాణి మనకి మాత్రము 30,000 సమ్మానం చెప్పి మనకు కుట్ర బచ్చం చెప్పి మనకి మాత్రము మనకి ఈనాడు ఘనంగా కీర్తన జరిపిస్తున్నారు. రెండు భాగవతాలు జరిపిస్తున్నారు. మరి ఉపసాచి ఏంటి అలా బియ్యంలో వస్తాను అనుకోవాలి. ఒక కుంటలకు ఒక్క ఉప్పు సంచి అట్లా సరే అది కూడా అడుగుతాను. అయితే కుంటలు బద్దము 30,000 సంభావన ఇచ్చాడు. ఆటకు ఒక పులిపాటలు ఒక పెట్టే కళ్ళు నువ్వు రాలేదు పులిపాటలు అన్న నీకు నువ్వు ఒక్కడికి పులిపాటలు ఇచ్చినాక మేమందరం ఉపాసం ఉండాలా? అందరికి రాశాడు అందరికి గిరాసి వస్తుంది అందరికి కలిసి గిరాసి. మరి అర్జన్సులే మరి గ్రామీణ పెద్ద మనుషులే గొప్ప మాటలు గొప్పవాడను నాను గోవిందుండను నాను తప్పులు ఉన్నాను తల్లులారా వినుడి మాయప్ప సిద్ధప్ప హీతుడప్ప కనుడు కరమప్ప జై గొప్ప కనకమ్మప్ప Yeah.
రేగుంటున్నా రేగుంటా రేగుంట కాదు ఆ, రేగుంట కాదు రేవతి దుర్సాని రేవంగా. ఏ బొట్ట బొట్ల చిరటట్టి బొమ్మ చూడదు. ఏ బొట్ట బొట్ల చిరటట్టి బొమ్మ చూడదు. లైవ్ ఆగోరే ఆగోరే హాయ్ ఆగో 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 ఈ మైలక్షణ కవిత సంబోధితోత్సవమయ్యా ఆర్చాస్త్రములు 18 పురాణములు చదివిన కవి గాయకులైన తాతయ్య ఇవాళ మొట్టమొదలు కదా కొంతవరకు తెలిసింది కొందరికి చేరలే. ఇంకా అర్జెంటోళ్ళు ఉన్నారు, మరో అటువంటి చదివిన మొత్తం వస్తారు. ఇవాళ మంచి తెరలు వీళ్ళు.
నా పేరు సాయమ్మనే పోయమ్మ. ఏమైనా వస్తున్నావా? వస్తున్నావా? అక్క రాళ్ళ మీద కూడా చూపాడు. ఏ వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? సింధులలో రావు. నీకు మా ప్రసాదం ఎక్కువైంది. కమిటాల కాడ వండబట్టి దామిర వంటే ఇది వర్రా అటు వర్రా దోమలు వేడికి ఎర్రబడినట్టున్నది. దడలు దగడికి దోమలు 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 దోమ 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 వస్తున్నాను. బామనే వయ్యారి ముందు అంటింది ఆడ వెనక అంటే ఇస్త్రీ పచ్చికుండతో ధర్మారం హనుమలకు నీళ్లు పోతే నిలిచింది. నువ్వు నీళ్లు ధర్మారము హనుమడు ధర్మారం హనుమడు నేను నీళ్లు పోతే నిలిచిండు. అబ్బబ్బా అంత ధర్మ పతివతను గానీ ఎప్పుడు ఇవ్వడు 10 మంది అమ్మడ అవో ఎంబడ దోస్తులు అన్నమాట. దోస్తులు ఒకరు రాజు కొనిస్తారు, ఒకరు బాడీని కొనిస్తారు, ఒకరు డ్రైవర్ కొనిస్తారు. నా భర్తాలు నుండి నవ్వా 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 అవన్నీ భర్తాలు వాళ్ళే తల్లి. నా భర్తాలు చెప్పు. నా భర్తాలు సర్పంచ్, కొత్త సర్పంచ్ నా భర్తాలు భూమనం చేసుకున్నాయ్యా. భూమనం చేసుకుంటే అయినా చూసి చూసి విడాకులు ఇచ్చింది. విడాకులు ఇయ్యడే ఆడికి మళ్ళీ ఏడికి పోయినా మళ్ళా వాళ్ళు మన బుర్రి గణేష్ ఉండే. బుర్రి గణేష్ని బట్టి పట్టి పట్టి ఆయన ఉండవు ఆడికెళ్ళే మళ్ళా తెలుగువలసింది ఆయన పట్టింది. వాళ్ళు తెలుగువలసింది అవ్వ నా పేరు అడిగావు వచ్చింది. మనం
అరే కళ్ళు పడతాడేమోరా ఈ కళ్ళ పండు వల్ల చెయ్ నీ చక్రం చూడలేక అందం పందల సుసచ్చు గుద్దలు వస్తున్నది ఆవని నిన్ను చూసి చిన్న ఆ నా పేరు ఆవుగని చెల్లె ఆ బాబా నేనెంత ముద్దుగా చెల్లె అంటే బావని మా లక్ష్మణ నోట పురుగులు వాడిని మా లక్ష్మణ బాబా అతనే ఆ సరే చెల్లను ఆ చెల్లె బాబా నీ పేరేంటవా నా పేరు చిరాడు చిన్నట్ట లంజ పట్టట చిరుగుతుంది మరి వచ్చింది పేరు గట్టి అని తలపండు వల్ల పేరు ఎట్లా వచ్చింది ఈ పేరు ఎట్లా వచ్చిందా చిన్నావతారం చేస్తేనేమో చిన్నట్ట ఆ ఈ లంజతనం చేస్తేనేమో పట్టట్ట వచ్చింది ఆ ఒకటి ఆదివారం అమల సోమవారం శోభ మంగళవారం మమత బుధవారం బుజ్జి బేస్తవారం బేబీ శుక్రవారం సునీత శనివారం సరోజ చూడే అలా ఆ దినం పెట్టినావు ఓ వారం ఉంటుంది ఆ కుమ్మరికుంటే పోయేటప్పుడే ఇస్తున్నాను ఆ చాలా ఆ అట్లా చాలా పోదామని మస్తు మంది ఇస్తారు ఆ జువ్వన్ నుండే జువ్వన చాలా ఉన్నాడో పైలో తెలుస్తలేదు అదే వాళ్ళ జువ్వన్న ఉన్నాడో పోయిందా ఉండిండొచ్చు. అయ్యో బాబు తెలియదు నాకు ఈసారి అని వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు రేవంత్ సారి రేవంత్ సారి మరి నేనేం చేయాలా ఒక గిబరాతీ వేసుకో సబరాతీ చేసింది నువ్వు ఒక గిబరాతీ వేసుకో తెసుకోవాలా ఆ. రేవదినే నువ్వు వచ్చిన బావి ఏయ్, అబ్బా ఇదేంటి అసలు అది అంతా ఊసిపోయింది చూసిన బిడ్డ నేను చూడలేను నా కళ్ళు కనిపించాయి. అయినా కళ్ళు కనిపించాయి అద్దమున చూడు బిడ్డ కనిపించాయి. అద్దమున బిడ్డ అదే ముందేసుకో. ఇది ఎప్పుడు నట్టు ఈయన కొన్ని మీద ఉంది చిన్న తలపండు వల్ల పోయిందని జారిపోయిందని చెప్పింది కూడా తప్పేనా మంచి మాట చెప్పింది కూడా తప్పేనా కాదురా బాగా చెప్పినప్పుడు ఫస్ట్ మొత్తం మంది వచ్చాడు కాదు నేను వచ్చి కాదు చూస్తున్నావు ఊటి చూడాలా నా సామాన్ నీ సమాధానం పక్కన కానీ ఏం చూడలే ఏం చూడలే ఏరే ఆట ఆట నువ్వు వచ్చినావంటే బాయి. చిల్లు పడ్డది రంధ్రము నీళ్ళిద్దమంటే చెప్పు అంటే ముంతకు సిల్లి పడ్డది నేనేమో తలపండు వల్ల నేను కంటన్నా నేనే తప్పు అది తప్పు నీళ్ళిద్దమంటే సిల్లి పడ చెప్పు చిల్లు పడ్డ చెంపు నేనేమన్నా చూడకు తీయను నీళ్ళిద్దమంటే సిల్లి పడ చెప్పు కోడిని కోద్దామంటే గుడ్ల మీద కోడి మరేమో అంటున్నావు మా చెవులే గడిలు పడ్డాయి మీకు మాదాపురం నచ్చేస్తుంది కట్ట మీద రాని జన్ 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 అన్నది కట్ట మీద రాని దడికి దడికి అట్లా Thank you.
ఏమైందిరా ఏమన్నా అట్లా పోలన్నారు. మా చిన్నబాబు ఉండే మా చిన్నబాబుని చదువుకున్నప్పుడు పలకడ వాడేసి కొట్టడ కూర్చుంటుంది కొట్లాడ పోతుంది ఇక మా నాన్న చదువుతున్నాడా లేదా తిరిగి 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 ఆ బుచ్చి తాత తొట్టముండే ఆ తొట్టలు అట్టచ్చు పలకడ వాడిచెట్టు పోతుంది ఇది ఎటువా 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 వచ్చేవారికి పలకడ కూర్చుంది చదువుకుంటుంది ఏమిరా సాయి ఎటువైనవురా పాలపోయినా నేను అంటుంది మరి ఏమిరా ఎంత అడిగినవురా అడిగిన ఏది ఎటువైందేమో సరే అమౌంట్ పెరగండ్రు మీరు ఆడుకుంటాము మీరు కోరుకుంటాము మీరు ఆడుకుంటాము కోరుకుంటాము అవును అన్ని చెప్పమ్మా సరేను చెప్పు చెప్పు మా యొక్క నగరమైన రేపెళ్ళేవాడ అన్న అది అవును అట్టి పరిపాలన చేసే మహానుభావుడైనా బలరామమూర్తి యొక్క భర్తాలు బలరామమూర్తిని భర్త అవును నీ భర్తే భర్తనోయి భర్త అవును మరి అవ్వ నీ పేరు ఏం పేరు నా పేరైనా రేవతి దుర్సాని నీ పేరు రేవతి రేవతి మరి ఏమన్నా అయిందా అంటే ఏమిటి నువ్వు అనేది అరే పిల్లలు జల్లలు అయిందా అన్న నాకైనా ఏకా పుత్రిక వత్సలామని ఏట పుత్రికైనా శశిరేట పుట్టది ఒకతే ఆమెనే మరి ఇంటి ఆడు రాలేదా కాలేదు ఏమైనా సూది లేపించుకోలేదా సూదులు మాకెందుకో మందులు తాగరు అరే మందులు అంటే ఏమేవో తెలియదు మాకు సూదులు అంటే కూడా తెలియదు ఆ సొన్న కూర దించిపోతారు పోరు మాకేం అవసరం పోయి వాడు మా యొక్క మరిదే మా ఇంటి లోపల ఉన్నాడు శ్రీకృష్ణ పరంధాముడు మాకేం తక్కువ కృష్ణ పరంధాముడు మందులు పోసిన మరి వాళ్ళు ఆయన పోయాడు ఓన్లీ ఆయన కను చూపేదాలు సృష్టి పరిపాలించడే ఆయన మీ ఆయన ట్రాన్స్ఫర్ పని చేస్తలేదమ్మా అబ్బా బామారేవతి నమ్మ బామారేవతి నమ్మ బామారేవతి నమ్మ బామారేవతి నమ్మ నా పేరు రేవతి మీ యొక్క పట్టణమైన ద్వారకా నది రేపెలవాడ అన్నది ఒకటి చెప్పు అన్ని చెప్పు ద్వారకా పట్టణం అవును నీ పిల్లలు నాకు ఏకపుత్రిక చెప్పాను కదా ఒక్కతేనా అవును అంటే నాకు ఒక్కటే బిడ్డే అవునా అవును సరే మంచిది రాజువాసి సమయం ఉన్నది నేను అంతపురం వెళ్తాను అవును అబ్బా భువనము చేరబోదమా భువనము చేరబోదమా
ఫస్ట్ 60 వేసారు చెట్టు కొరకు పదకొండు అవుతుంది పో అమ్మవారు గట్టిగా కూర్చున్నారు ఇవాళ మాత్రం గట్టి ఆడాలా గట్టి ఇంకెట్టాలా వినవా గ్రామం మంచి గ్రామము అందువల్ల మంచిగా మనం ఆడితే ఉంటది. అయ్యా ఇద్దరు వెళ్ళండి పోయి మన యొక్క అర్జునామ కొలియాడు అర్జునుడే వాలైన మన యొక్క పెరకవానామ కొలియాడు మరి పెరట టాపులే వాలైన మునుడు కాపనామ కొలియాడు మునుడు టాపులే వాలైన మన యొక్క గొలి కాపనామ కొలియాడు మునుడు టాపులే మన రెడ్డి కాపనామ కొలియాడు
అరే రికాబులేరే కొల యాదవులే మరి తెలుగువాళ్ళే మరి ఆలోచన పట్టులే అవును మరి పద్మశాలికిలే మరి బిడి కంపెనీలే మరి మాలచెన్న పట్టులే మన ముస్తాదార్ గౌన నామం కొనియాడు ముస్తాదార్ గౌన ఏ అటే మిత్తరా అయ్యాని మనసాయి అయ్యో మన ఓలో మన కంపెనీ కంపెనీ తొమ్మిది ఇస్తాడు సారా ఆటలు ఆడతాను ఆటలు ఆడతాను లేదు ఎవరయ్య మీదు నామము ఎవరయ్య మీదు నామము పుయ్యగడ మీద వాసపురం ఎట్టడను వివరించి మీ నామములు సవినట మీరు శాస్త్రము సర్పంచ్ బాబే పెద్ద మనుషులే సరిగా తెరవేలి వస్తున్నాను రామా రామ
నువ్వు కూర్చుంటే నేను పాట మరి కూర్చుండాలి సుబ్బాయి అల్లుడు వచ్చింది అల్లుడు వస్తే నేనేం చేసిన నువ్వేం చేసినావు? అరిసెలు చేసిన అల్లుడు వచ్చిండు అరిసెలు చేసిన నేను చెప్తే ఆ అరిసెలాన్ని తిన్నాడు అత్తకి మరిగింది అది అట అల్లుడు వచ్చిందాని అల్లుడు వచ్చిందాని సరే
కోడిని తప్పించిన వాళ్ళు వచ్చినది అల్లుడు వచ్చిన కోడి తెచ్చిన ఆ, కోడి తెచ్చి తెచ్చి మంచి దాన్ని కోసి ఊరి వీగి చారు చేసి మంచిగా ఫ్రై చేసి ఫ్రై చేసినాం ఫ్రై అయిన మా అల్లుడు ఏం చేసిండు ఆ, దబ 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 చూడ అడి ఉత్తరాడు ఇటు ఉత్తరాడు దుమ్ము తింటున్నాడు ఇక. ఆకలైందేమో పాపం. అది కోడి పట్ట బొట్టలు ఉన్నాయా ఆ, బొక్కలు. ఆ బొట్టలు పాడు తూము కడ ఇరిచింది అరే ఆ తూము కడ ఇరుటానే ఇక రెండొత్తురాయే ఆ, రెండొత్తులు నా ఇంటికి ఎత్తున్నాడు ఎటు పోతున్నాడు ఎటు వస్తున్నాడు అటు మసులుతాడు ఇటు మసులుతాడు చెప్తలేడు కదా. కూర్చుంటున్నాడు చల్లడి చెమటలు వస్తున్నాయి ఒకనాడు పొద్దురాడు కూర్చుంటే ఆ, బార ఒకటి అయింది ఆ, ఇటు వెళ్ళది అటు వెళ్ళది ఇటు వెళ్ళది అటు వెళ్ళది నేనంటే అల్లుడా అల్లుడా నీకేమైందా అని నేను అన్నాను అడిగినావు అత్త అత్త నాకు బొట్ట పాడు అని చూపుట ఇచ్చిందేమో అల్లుడాలి ఆ, నీ అల్లుడు సలవుడు అన్న ఇక మొట మీద చూసలేదు ఇక ఆ, అల్లుడు అన్న పెట్టిన ఆ. ఏలు పట్టి పుంజిన ఏలు పట్టి పుంజటనే పేద పోషే పెట్టి జాబీలంటే వెళ్ళే బొలలో అని అయ్యా నీ మొక్కకు ఒకటి లేదు పోపు. మొత్తం నా మొదటి చెప్తుండే సరే నల్లున్నది ఇక. అయ్యా నేను విసుక్కుంటా నీ నీళ్ళు ఆ పక్కకు పెట్టు. ఆవ్. ఆ. మరకా. మా యొక్క వృత్తాంతం, మా యొక్క జనస్థావరం, మా యొక్క న్యాయస్థావరం నీకు ఎరుగకుండా పోతున్నా? నాకు నెలమ్మే ఆ, మో ఇప్పుడు 5-6 ఏళ్ళ నిన్ను చూడబట్టి నేను చూడబట్టి 10 ఏళ్ళు ఆయే. నిన్ను చూడబట్టి ఆ, నన్ను చూడబట్టి 10 ఏళ్ళు ఆయే. ఆ, అప్పటి నుంచి అంటే ఇప్పటి నుంచి అంతే ఉన్నవి బిడ్డ అయ్యా ఇంకా అంతే ఉన్నావు ఆగు, ఆగు. చెప్పినావునా నిజమా? అది వినుకొన బలకం. ఏ, వినుకొన బలకం విషదముగాను. దేవకి తల్లి వసు దేవుడు తండ్రి. ఓ, దేవకి తల్లి వసు దేవుడు తండ్రి. బలరామ దేవుడు బాబుగా వినగా దేవకి తల్లి వసు దేవుడు తండ్రి. బాబంబులోనేడు మనసులో వినుమా. పోయే యుద్ధమా? పట్టుకో నువ్వు నవ్వుతావు నేను నవ్వుతా. కరెక్ట్ నువ్వు నడకపోతే ఎంత ఫీల్ అవుతావు అని నేను నవ్వినా తప్ప రాజా నువ్వు నవ్వినావు నువ్వు నవ్వినావు నేను నవ్వకపోతే నువ్వెంత ఫీల్ అవుతావు అని అట్లనా? అట్లన వద్దు. ఎట్లా అయితే మా యొక్క పట్టణమేనా? ఏది మాధపురం అలాగే వరకు ఎవరు? ఆడు మాధపురం అలాగే వరకు అరే రామ, ఎవరు? ఎవరు? కాదే తనకు 6 కొడుకులు రాజదేవుడు తల్లి కూడా దేవుడు చెప్పు రాజా. అయితే మా యొక్క పట్టణమైన ద్వారకాపురి పట్టణం. పారకాపురం అదే పారకాపురం కాదు, ఆ ద్వారకాపురి పట్టణం. ద్వారకాపురి పట్టణం మా యొక్క తండ్రి అయిన వసుదేవుడు. వసుదేవుడు రాముడు కదా రాముడు పెద్ద రాముడు కాదు కాదు, పెద్ద రాజులు చిన్న రాజులు వాళ్ళు మా పెద్దయ్యలు. మా ఇప్పుడు బలరామమూర్తిని మా తండ్రి అయిన వసుదేవుడు. మా తల్లి దేవకి. నీ తల్లి దేవకి. మా తండ్రికైనా 2 భార్యలు. దేవదేవది ఓళ్ళు అంత అపశబ్దాలు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడలేనంటేనే భయ్యా నువ్వు తన్నాలో చూస్తున్నావా పబ్లిక్
ఏయ్, మా తల్లి అయినా వసుదేవకి పెద్దది. దేవకి వసుదేవుడు దేవకి వసుదేవునికైనా దేవకి యొక్క తల్లి పెద్దది. రోహిణి నేటి వారైనా చిన్న భార్య. మరి మా తండ్రి అయినా వసుదేవునకు ఇద్దరు భార్య. ఆమెకి అందరు ఈమెకి అందరు. అది మా యొక్క దేవకికైనా జన్మించిన వాడు శ్రీకృష్ణ పరంధాముడు. శ్రీకృష్ణ పరంధాముడు ఒకవాడు. ఆ యొక్క రోహిణికి జన్మించిన వాడు బలరాముడు. బలరాముడు సుభద్ర. బలరాముడు సుభద్ర. అవును. కృష్ణుడు కృష్ణుడైన దేవకి కుమారుడు. దేవుడు కుమారుడు. అవును. మీరు మేమే బలరాముడునైనా రోహిణి యొక్క పుత్రుడను. బలరామమూర్తి సత్యకి సుభద్ర. అవును. ముగ్గురము మేము ఈ యొక్క రోహిణి పుత్రుడము. అవునా? అవును. సరే ఇంటిలో చెప్పండి. నిజమా? నేను పట్టేది ఏమిటి? నాగటి కర్రు. ఈ నాగటి కర్రునైనా భుజంలో పెట్టి భూమిని పెసలించయు సురాలు 30 కోట్ల దేవతల బ్రతికించాను. మా వంశం ఏమిటి? ఏమిటి? బలరామ వంశం అంటే కాపు రైతుల వంశం. కాపు ధనములో పేరు పొందిన వాడు. సురాలు 30 కోట్ల దేవతలందరినైనా భూమిని పెకిలించయు పంట పైరుడైనా పండించయు సురాలు 30 కోట్ల దేవతలైన బ్రతికించిన వాడు. చెప్పండి. మా పెద్ద తల్లి అయిన దేవకి రోహిణికి జన్మించిన వాడను బలరాముడను సుభద్ర మేమైనా ముగ్గురం. అవును. ఇంకెలా చెప్పండి అయ్యా. చెప్పాను కదా. సభ ఏమని కదా సభ రాజా
కీర్తన తర్వాత తర్వాత మళ్ళీ వచ్చేది ఎవరిదంటే మన ఊరి మీద పెద్ద మనుషులు పెద్ద మనసులో రెంట చిన్న రాజాని కీర్తి వెంచు ఇంకా చిన్న రాజయ్యనే నయనం గణేష్ కీర్తి వెంచు మరి నయనము గణేషే మేడి చెట్టు ఉమేష్ కీర్తి వెంచు మరి మేడి చెట్టు భూమేషే ఎద్దండి రాజుని కీర్తి వెంచు మరి ఎద్దండి రాజే బుర్రి పుల్లను కీర్తి వెంచు మరి బుర్రి పుల్లన్న మరి బుర్రి పుల్లన్ననే కర్ర ముత్తల్లా బుర్రి సురేష్ కీర్తి వెంచు సురేష్ మరి సురేషే గుర్రం ముత్యం కీర్తి వెంచు మరి గుర్రం ముత్తమే మేకల నరేంద్ర కీర్తి వెంచు మరి మేకల నరేంద్రే పాతల్రా రాజన్న కీర్తి వెంచు మరి పాతాల రాజన్ననే ఆశన్న మా ఆశన్ననే కొండి భూషణ్ కీర్తి వెంచు మరి కొండి భూషణే తర్వాత ఆ మూడో కిష్టని కీర్తి వెంచు మరి మూగా కృష్ణయ్యనే గొల్ల మల్లేశి కీర్తి వెంచు మరి గొల్లా మల్లేశే మన కమ్మరి సీని కీర్తి వెంచు కుమ్మరి మరి కుమ్మరి శ్రీనే కొంచెం కుమ్మరి సీని ఇంకా వీలైనా గ్రామం పెద్ద మనసులు మనం రేపు పోతే కీర్తన వస్తున్నది అందరికి తప్పులు ఒప్పులు క్షమించండి రేపు కీర్తన వస్తున్నది అంటే ఎప్పుడైనా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది అర్తికుమారుడు అర్తివానికి చేసిన అన్నము చెడదు అవును చెరకునకు వారించిన యుతకము చెడదని శాస్త్రాధారంగా లింకియు ఈతర గ్రామాది కాదు నేటి వరకైనా శ్రీరాముడు ఉండబడినటువంటి యొక్క అయోధ్య నగరతో సభామైన పట్టణమైన గ్రామము ఆడివారందరూ మన యొక్క తల్లులు మగవారందరూ మన యొక్క తండ్రులు వీధులైన కొన్ని దినములకైనా ఒకసారి వస్తానని చెప్పి వారి పంట పాడి చల్లగా ఉండగా వారి ఎద్దివసం చల్లగా ఉండగా వారి 100 ఏళ్ల పంట 1000 తుకము చల్లగా ఉండగా తప్పకుండా కీర్తన వస్తున్నది ఇది తల్లి లాంటి గ్రామము ఇది వట్టిది కాదు తల్లి లాంటి గ్రామం అలా దర్దాలు లేస్తున్నాయి నీకు లేస్తున్నది కాలకెందుకు లేస్తుందిరా ఎప్పుడు ఇచ్చిన వాళ్ళేరా నమ్ముకుంటా పెద్ద మనుషులు దర్దాలు లేస్తున్నది అత్తడు అత్తడు 2 ఆటలు ఇస్తాడని అరే 50,000 2 ఆటలు అతనా మీరు పెట్టావు మన గ్రామం పెద్ద మనుషులే కావులే మన నాయసనే పడుతులే కుమార్ చక్రవర్తులే మరి చాలా వాళ్ళే మరి మన వద్దిరాజు నామం కొనియారు 9 ఇస్తారు 9 ఇస్తారు గోపాల గోపాల Apa